నేను ఈరోజు చాలా సింపుల్గా తయారు చేసుకునే చికెన్ పలావ్ చేస్తున్నాను. దానికోసం 1/2 kg చికెన్ని మీడియం పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, అలాగే బిర్యానీ మసాలా వేసుకొని కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, అలాగే కొంచెం నెయ్యి వేసుకొని మసాలా మంచిగా పట్టేలా కలుపుకొని 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 kg బిర్యానీ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని కూడా నానబెట్టుకోవాలి. పలావ్కి కావాల్సిన 3 పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు, అలాగే కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పక్క రైస్కి తగినంత నీళ్లు పోసుకొని, అంటే 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్లు పోసుకొని దానిలోకి మసాలా, 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 పావు నూనె పోసుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ పైన గిన్నె పెట్టి 2 పావుల నూనె పోసి నూనె వేడెక్కాక దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి కలుపుకొని కాసేపు అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి. ఈలోగా నీళ్లు మరుగుతాయి. అందులోకి నానబెట్టుకున్న బియ్యం వేసి మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ రైస్ 50% ఉడికేంత వరకు ఉంచి ఈ రైస్ని చికెన్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు మనం తగినంత పోసుకున్నాం కాబట్టి అదే ఉడుకుతుంది. ఈ పలావ్ నేను 2 సరిపోని చేస్తున్నాను. అంటే 1 kg చికెన్కి 1 కిలో రైస్ సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం నెయ్యి, గరం మసాలా, అలాగే కొత్తిమీర వేసి 5 నిమిషాలు సిమ్ముల్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఎంతో రుచికరమైన చికెన్ పలావ్ రెడీ.